బటన్ తీసి చూడండి ఏ సైజు కొట్టించారు మా వాళ్ళు. వెరీ గుడ్. పట్టుకో అని ఇదే అటుకో డాడీ. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లైఫ్. నిన్నటి వీడియో చూసుకుంటే మేము రంజాన్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తామని చూపించాను. అయితే మధ్యలో కుకింగ్ ప్రాసెస్ చూపించలేదు కదా, ఇప్పుడు ఆ వీడియో మొత్తం చూస్తారు. ఎలా ఉంటుందంటే ముస్లిమ్స్ వెడ్డింగ్ స్టైల్ మటన్ బిర్యానీ అనమాట. మేము 15 కేజీలు మటను దమ్ బిర్యానీ వేస్తున్నాం. ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. చివరి వరకు చూస్తే ఎలా చేసుకుంటాం అనేది అర్థమైపోద్ది. మీరు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు సేమ్ అదే ప్రాసెస్తో, కొంచెం కొలతలు మార్చుకుని. వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా. లాస్ట్లో టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దరు. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేలో ఫస్ట్ కట్టా కోసం ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా ఆయిల్ ఇచ్చుకుంటున్నాం మనం. దేనికి? కట్టాగా ఆయిల్ ఇస్తున్నారంట. ఏం వేస్తున్నారు? పసుపు. మరి చెప్పాలి కదండి. ఇది ఉంది మరి ఆ పసుపు వేసారు. ముందుగా పసుపు తీసుకున్నాం. బిర్యానీ నేనే వండుతాను, ఆయన పక్క నుండి వండిస్తారు. గలబొట్టి ఇచ్చారు తండ్రి. నెక్స్ట్ అందులో గలబోటి వేసుకుంటున్నాం. చాలా వేస్తున్నాం మన ఎందుకంటే వాళ్ళ ఇంకా మొత్తం పండగ వెళ్ళిపోయింది కదా. మేము ఆల్రెడీ ఒక మ్యాక్ వేసుకున్నాం. దాంట్లోనే కాకుండా ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చారు ఈయన. అవును, ఎలాగో రేపటి నుంచి ఫాస్టింగ్ లేవు కదా, ఏదైతే అదైతే దీని తల్లి. లేదు అలా మామూలుగా ఆడు ఏంటంటే ఇదివరకు మంచం మీద పడుకుండేవాడు. ఇప్పుడు ఏంటంటే కింద వేసుకుంటాడు పక్క. ఎందుకలా? ఎందుకంటే ఇంకా కదులుతా ఉండదు కదా. మన వీడియోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎన్ని స్పూన్లు మాయా అంటున్నారు. ఎన్ని స్పూన్లు కాదు, ఎన్ని చేతులు? అన్ని చేతులు. 2 చేతులు వేసారు. ఇది మన ఓన్ కదా, అది కరివేపాకు ఇచ్చుకుంటున్నాయండి. ఓకే అండి, అది కరివేపాకు వేసారు. అందరూ ఇక్కడ చుట్టుపక్కల వీళ్ళంతా వంటలు నేర్చుకోవడానికి వచ్చారనమాట. అది ఛాన్స్ దొరకలే కానీ. హాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా హాయ్. మొన్న కూడా ఇందులో ఇప్పుడు లవంగాలు. ఇప్పుడు ఇది మనం ఒక 70 మంది సరిపోయే కట్టా చేసుకుంటున్నాం అనమాట. 70 నుండి 100 మంది. దాచిన చెక్క చెట్టు ఇది లాక్కొచ్చారమ్మా ఏంటి ఎంత పొడుగుంది? అవునండి, ఇక్కడ వెనక చెట్టు ఉంది, దాన్ని తీసాం అనమాట. సరే ఎంత ఉందో ఒకటిని. అవునండి, కింద పట్టేస్తుంది బాబాయ్, తిట్టేస్తారు ఇప్పుడు. ఏం పర్లేదు, ఏం అవ్వదండి. అది వంకాయలు ఇచ్చుకుంటున్నాం అండి. నెక్స్ట్ వంకాయలు, తెల్ల వంకాయలు, పెద్ద వంకాయలు. పెద్ద వంకాయలు 1 కిలో. నల్ల వంకాయలు వేయకూడదా? వేయించండి, కానీ ఏంటంటే అది నల్లగా అయిపోద్ది. ఏది కూర ఏమన్నా? కట్ట అండి, కట్ట. తర్వాత ఆనపకాయలు ఇచ్చుకుంటున్నాం అండి. కుట్టేస్తున్నారు బాబు. ఆనపకాయ, ములక్కాడ వేసేయండి. తర్వాత క్యారెట్ అండి. పచ్చిమిరపకాయ కూడా వస్తుంది, వేయాలండి. అవి కూడా వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఓకే, టమాటా మర్చిపోయారు, ఇప్పుడు వేసుకుంటున్నాం. కారం ఇచ్చుకుంటున్నాం అండి. కొంచెం కారం. నేను ఒకసారి కట్టాక అంతేరా, మొన్న కూడా అలాగే చేసాం. మొన్న లైట్గా ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మీరు ఇప్పుడే తిప్పలేకపోతున్నారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకేం తిప్పుతారేంటి అర్థం? పెళ్ళైన తర్వాత నా పెళ్ళం తిప్పుద్ది, నేను తిప్పుతాను. అంటే ఆ పెళ్ళం తిప్పుతాను కానీ ఇచ్చి మాంగారు ఏం చేస్తారంటే అమ్మో ఇంటి ఇవ్వకూడదు అలా ఉండకూడదు. ప్రేమగా వాటర్ వేస్తున్నాం అండి. చేయండి ప్రేమగా. మా చింతపండు పులుపు తీసుకోండి. మా పప్పు చింతపండు పులుపు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఫుల్గా మరగాలన్నమాట. అది మరుగుతూ ఉంటుంది. వేసేయండి, ఆయిల్ వేసేయండి. మీరు అది తెడ్డెట్టుకుంటే బాగుంటుంది. నూనె ఈరోజు ఇప్పుడు చెఫ్ నేనే అఫీషియల్గా. దీనికి నూనె వేసుకుంటున్నాం. ఎన్ని ప్యాకెట్లు అండి? 2.5 ప్యాకెట్లు. మన 14 కేజీలు మటన్, 20 కేజీలు రైసు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాం. ఇందులో ఉల్లిపాయ వేసుకున్నాం అండి. వేసేయండి. ఏం అవ్వలేదు, పొగంతా నా మొఖం మీదకి. దాల్చిన చెక్క వేసేయండి. కొద్దిగా జాపత్రి, కొద్దిగా యాలకులు ఇచ్చుకుంటున్నాం. యాలక్కాయలు, సూపరు. దాల్చిన చెక్క, జాపత్రి, యాలక్కాయలు రాసుకోండి. లవంగ మొక్కలు ఇచ్చుకుంటున్నాం. లవంగ మొగ్గలు. మనకి నెయ్యి లేట్గా వచ్చింది, లేకపోతే ఆయిల్ చేసేసుకుంటాం. పూసలు నెయ్యి మొత్తం కేజీ వేసేస్తున్నావా? కొద్ది గుంచుతామండి, పైన వేద్దాం. కొద్ది గుంచండి. ఇప్పుడు వస్తుంది మంచి నెయ్యి స్మెల్, కమ్మటి స్మెల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇచ్చుకుంటున్నాం అండి. అల్లం వెల్లిపాయ పేస్టు ఎంతండి? ఎంత వేస్తున్నారు? నాకేంటంటే ఉజ్జాయింపు కదా నాకు. అదే ఎన్ని చేతులు చెప్పండి. మటన్ తీసి చూడండి ఏ సైజు కొట్టించారు మా వాళ్ళు. మామూలు సైజు లేదు. వాటర్ అట్రా 2 బకెట్లు వాటర్ వేసి కలపండి. అలా ఉంచి కలపకూడదంట, ఉంచామన్నారు. వంట మొత్తం నువ్వే చేస్తానన్నావు, తీరా చూస్తే కలుపుతానే కూర్చున్నావు ఏమో అనుకోవచ్చు. కలపడమే ఇంపార్టెంట్ వంటలు. మొత్తం వద్దు, నేను చెప్తాను. అంటే మనకి బకెట్తో కొలుచుకోవాలి. మనకు అందుబాటులో బకెట్ లేదు కాబట్టి, మాకు ఎలాగ కొద్దిగా వంట తెలుసు కాబట్టి మీ ఉజ్జాంపులు వేసేసుకుంటున్నాం. 2 బకెట్లు వాటర్ ఇట్లా. అది ఆ మూలం. అది మనకి ఘాటు ఉండాలా? ఘాటు ఎందుకు?
నార్మల్ మీడియం మంది ఎలా ఉండాలో అంతే అంతే. మా స్పెషాలిటీ ఏమొద్దు ఇంకా. పెళ్ళిళ్ళకి ఎలా ఉంటది సేమ్. పాలు ఎన్ని లీటర్లు? 6 లీటర్లు. 6 లీటర్లు పాలు వేస్తున్నాం. సూపర్. ఓకేనా? సూపర్. ఇప్పుడు ఆయన టీ పడకపోతే బుర్ర పని చేయదు అనమాట. వెంటనే టీ తాగాలి. నాకు వద్దే, నాకు టీ తాగపోయిన బుర్ర పని చేయదు. ఏమేసారండి ఇప్పుడు? అనాస పువ్వు. అనాస పువ్వు ఇందాక మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయాను. ఇందాక అనాస పువ్వు మర్చిపోయారు. అదే సైలెంట్ గా చెప్పకుండా వేసేస్తున్నారు. కనబడలేదు, ఇప్పుడు కనబడింది. పుదీనా వేసాను. కొత్తిమీర, పుదీనా, లైట్ గా కారం. సూపర్. ఓకే, మూత పెట్టేసుకోండి. ఇంకా మూత ఎక్కడ ఉందామో దీని తర్వాత పెరిగించుకుందాం. సాంబార్ కదా వేసుకోండి. కొబ్బరి పాలు వేసేస్తున్నారు. వేస్తారు అయినా 4 చేతులు వేస్తారు. ఓకే ఓకే, చాలు. బెల్లం కూడా వేస్తారండి. బెల్లం కూడా వేసేసాం. పప్పు వేసేస్తున్నారా? పప్పు వేసాము. చింతపండు రసం, పప్పు వేసేసాం. ఒక్క అరగంట అలా మరగనిస్తే నెంబర్ 1 కట్ట రెడీ అయిపోయింది. లవంగాలు, యాలకులు, దాసిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, కళ్ళుప్పు, జీడిపప్పు కిలో, పచ్చిమిర్చి, టైగర్ మాయ, మజాక. మూత వేసారా డాడీ? కొబ్బరి పాలు వేసాం. ఇప్పుడు పెరిగేస్తున్నాం. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను ఆయన్ని గ్రేవీ కావాలని చెప్పాను బిర్యానీలో. నాకు ఇందాక పెరిగేసిన 2 నిమిషాలకి టమాటాలు వేసేస్తున్నాం. ఈరోజు అందరూ వంట మేస్త్రీలు అయిపోయారా. కిలో జీడిపప్పు పేస్ట్ ఏంటి మామూలుగా ఉండకూడదు. మసాలా అలా తీసి రైస్లో కలుపుకుని తింటే ఇది చికెన్ ఫ్రై కొంచెమా వేరే లెవెల్ ఉంటుంది. అది వేసుకుంటున్నారు. కళ్ళుప్పు. సూపర్. 2 చేతులు 3 వేసారు. అరే స్మెల్ వస్తుందా? కొద్దిగా కొత్తిమీర. రే బాబా, నువ్వు కలుపుడు లేచిపోద్దురా, మీదకి వచ్చేద్దా. జాగ్రత్త కలుపు. సాజీరా మటన్ మసాలా 1 ప్యాకెట్. ఇందులో మటన్ మసాలా. ఓకే, కట్టాలో కూడా మటన్ మసాలా వేసుకుంటున్నాం. ఏంటి సర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. సూపర్. బాబాయ్ మీదకేసేస్తున్నారు బాబాయ్. ఇప్పుడు ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఇది పెరుగు, పచ్చిమిరకాయలు పేస్ట్ ఆడమన్నా ఆడారా 3 రోజులు అని చెప్పి. అంటే నువ్వు నిదట్లోకి వెళ్ళిపోయినట్టున్నావు. నిమ్మరసం లేదు, నన్ను ఆడించు. కోడిగుడ్డు, ధనియాల పొడి, సాల్ట్, జీడిపప్పు పేస్ట్. నువ్వు తీమానేసావా? జీడిపప్పు పేస్ట్, అందులోకి సాల్ట్ వేసుకుంటున్నారు. వరిపిండి అంటే ఏంటి? బియ్యం పిండి. అందులో కార్న్ ఫ్లోర్. అంతేనా? ఇంకెయ్యరా? మరి ఎందుకండి కేజీ తెప్పించారు? అంటే 1/2 కేజీ 1/4 కేజీ ఇవ్వడాడు. ఎందుకు కార్న్ ఫ్లోర్ కూడా లూజ్ కడతాడండి ప్యాక్ పొరకాసేసి. అంటే వాళ్ళు మీకు మీ దగ్గర పిల్లలెత్తా చూస్తాడేమో కేలా. ఇది ఉంచే అందా కాసేపు మజ్జిగలో కలిపేసి ఇచ్చేయమ్మా ఒక్కొక్కడికి. అదా పచ్చిమిరపకాయల పేస్టా? ఫస్ట్ మజ్జిగలో కలిపే ఎసట్లో ఇందా సాజీరా వేయలేదు కదా, మొన్న బ్లాక్ వచ్చిందని వేయలేదు. సాజీరా ఎసర్లో నీళ్ళు అందులో వేస్తున్నారు. 1 బకెట్ నీళ్ళులో ఇప్పుడు మసాలా వాటర్ మొత్తం తీసుకుంటున్నారు. దమ్ము రైస్ వేసిన తర్వాత దాని మీద వేసేస్తారు. ఎవరి పెళ్ళికి ఆడే చేసుకుంటాం అంటే ఇదే వేసేమంటారా? వేసేయండి. చేతు వచ్చేమ్మా చిన్నారి. రైస్ అందులో ఇంచి ఇలాగ వడగట్టేస్తున్నారు ఆ వాటర్ని. సెంటర్ ఎత్తాడు. రైస్ వేసేస్తున్నాం. సెంటర్లో ఎత్తాలి. అది వద్ది. అదే చెప్తున్నాను. ఉండే ఒకసారి దీని ముఖం మీద కొట్టే, దీన్ని గట్టి కొట్టే. అలా కదా, వదిలే చెప్తాను. కొట్టు. అయిపోయింది, వెళ్ళిపోయింది. మొత్తం కడకి వెళ్ళిపోయిందమ్మా. మీరు చేసిన పని అటువంటి పనులు. వంట వాళ్ళకి అలవాటు పక్కన వాళ్ళ మీద తింటేయడం. ఇందాక పక్కకు తీసుకున్న గ్రేవీ వాటర్ మొత్తం పైన వేసేయడమే. మొక్కలు తీసేసారండి. చెత్తాయి తెలియకుండా. ఎంతసేపు ఉండాలండి ఇప్పుడు? ఇలాగా అరగంట. 1 అరగంట. ఫైనల్గా మూత పెట్టేసి దాని మీద బొగ్గులేసి దమ్ పెట్టేసాం. అది పైన కింద కూడా మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ గా నెయ్యి వేస్తున్నారు అందులో. వెరీ గుడ్. పట్టుకో అని ఇదే అట్టుకోడాడు. టేస్ట్ అయితే మాత్రం టేస్ట్ ఎంత బాగుందంటే చివరికి వచ్చేసరికి మాకు ఒక్క ముక్క కూడా మిగలలేదు. మొత్తం అయిపోయింది. అంటే తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పారు. బేసిక్గా ఆయన చాలా బాగా కుక్ చేస్తారు. చాలా ఫంక్షన్లు చేశారు. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాం. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. మేము అక్కడ కుకింగ్ జరిగిన తర్వాత అక్కడ కూర్చొని 4-5 ముక్కలు వేసేసాం అనమాట. మీ ఎవరికైనా ఫంక్షన్లకి చెఫ్ కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను. ఒకసారి చూడండి, కాంటాక్ట్ అవ్వండి. కుదిరితే చేయించుకుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం. గొంతు కూడా పోయింది. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.